ఇంకొక 1 minute ఉంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? మ్యూట్ చేయండి. ఎవరు అన్మ్యూట్ లో ఉండద్దు అన్లెస్ మీరు ఏదన్నా అడిగినప్పుడు ఆన్సర్ చెప్తారు కదా, ఆ ఆన్సర్ చెప్పినప్పుడు మాత్రం అన్మ్యూట్ చేసి ఆన్సర్ చెప్పేసి మళ్ళీ మ్యూట్ లోకి వెళ్ళిపోండి. ఇట్ ఈస్ 11 o'clock, విల్ స్టార్ట్ నౌ. ఓకే, సో లాస్ట్ సెషన్ we were discussing about types of applications, application structure. Okay, so that is framework application structure and implementation application structure. Still నా వాయిస్ ఇంకా క్లియర్ అవ్వలేదు. ఓకే, ఇంకా థోట్ పెయిన్ ప్రాబ్లం ఉంది, సో కొంచెం లో ఉంటుంది రెగ్యులర్ గా కన్నా. సో టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఆర్ స్ట్రక్చర్స్ ఆఫ్ అప్లికేషన్, ఫ్రేమ్వర్క్ అప్లికేషన్, implementation application. Okay, framework application we are going to use in order to create common functionalities, across entire business and up to that framework related business, whatever it is, to the extent of business using that framework. All LOBs can use this framework. And implementation application can be used to create specific functionalities related to specific line of business. Specific functionalities related to specific line of business, one line of business. Suppose if we take insurance as a business, entire business, that is framework. In that, health insurance is one LOB, and home insurance is another LOB, life insurance is another LOB, and auto insurance is another LOB. There is a possibility home and health and life can have some matching things. Health insurance and life insurance can have some matching things. Auto insurance and life insurance, very few matching things. Remaining will be more specific. Specific functionalities we create in where? Implementation. Common functionalities of entire business we create in framework. This is where we have started. Okay na? Poiniya water? Okay, పోతే పిలిచి తిడుపుతాను. ఓకే, ఎంటైర్ బిజినెస్ ఫ్రేమ్వర్క్. సో ఇంతవరకు డిస్కస్ చేశాం కదా, దీనికి ఇంకా అడిషనల్ గా కొన్ని పాయింట్స్ డిస్కస్ చేయాలి. అడ్వాంటేజెస్ చెప్పాను. మీరు ఇలాగే క్రియేట్ చేయాలని ఏమన్నా రూల్ ఉందా? లేదు. ఇలా క్రియేట్ చేస్తే కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏంటి? ఒకసారి ఫంక్షనాలిటీని ఫ్రేమ్వర్క్ లో క్రియేట్ చేస్తే కొత్తగా మనం ఒక LOB స్టార్ట్ చేసాం అనుకోండి, ఒక లైన్ ఆఫ్ ఒక బిజినెస్ కొత్తగా యాడ్ చేసాం అనుకోండి మన బిజినెస్ లోకి, ఒక లైన్ ఆఫ్ బిజినెస్. అంటే నాది ఇప్పటి వరకు హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్సే ఉన్నాయి. ఇప్పుడు ఆటో ఇన్సూరెన్స్ కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. యాడ్ చేశాను అనుకోండి ఇప్పుడు ఇలా కొత్తగా, మళ్ళీ ఫస్ట్ నుంచి అన్ని క్రియేట్ చేసుకురావసరం లా, కస్టమర్ ఫామ్ అని అయ్యని అని. ఏం చేయొచ్చు? ఆల్రెడీ ఫ్రేమ్వర్క్ లో ఉన్నాయి కాబట్టి దీన్ని తీసుకెళ్లి ఫ్రేమ్వర్క్ మీద క్రియేట్ చేసేస్తాం. ఏమైంది అప్పుడు? ఫ్రేమ్వర్క్ లో ఉన్న ఫంక్షనాలిటీస్ ని యాక్సెస్ చేసేసుకుంటాం. స్పెసిఫిక్ గా కొత్తగా కావాల్సిన వరకు క్రియేట్ చేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు టైం తగ్గిందా లేదా? ఈజీగా ఎక్స్టెండ్ చేస్తున్నామా లేదా బిజినెస్ ని? సో దిస్ ఇస్ ద అడ్వాంటేజ్. ఈజీ టు ఎక్స్టెండ్, ఇట్ విల్ టేక్ లెస్ టైమ్ ఫర్ ఎన్హాన్స్మెంట్స్. ఓకే, రీయూజబిలిటీ, ఒకసారి క్రియేట్ చేసి మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేస్తాం. ఓకే, మల్టిపుల్ ప్లేసెస్ లో యూజ్ చేస్తాం. రీయూజబిలిటీ, ఈజీ టు మెయింటైన్. అన్ని చోట్ల చేంజ్ కావాలనుకోండి, పైనకెళ్ళి మాడిఫై చేస్తే అన్ని చోట్ల రిఫ్లెక్ట్ అయిపోయింది అంతే. సో అదర్ దాన్ దిస్ ఫైనాన్షియల్ అడ్వాంటేజ్, ఆ ఫ్రేమ్వర్క్ ని సెల్ చేసి మళ్ళీ లైసెన్స్ పెట్టి మనీ సంపాదించవచ్చు. ఓకే, యాజ్ ఏ సబ్స్క్రిప్షన్ ప్రాసెస్ లాగా. సో ఇట్లా there are multiple advantages when we go with this particular structure. ఇప్పుడు ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ లో కామన్ ఫంక్షనాలిటీస్ will be there. Framework application contains common functionalities of something related to some business, right? Now let's go to PEGA rules process command. Default credentials enti? What are the default credentials? Administrator @pega.com, password install. Most of you should have done the installation process by this time. ఇంకా ఎవరైనా పెండింగ్ ఉంటే క్విక్ గా చేయించుకుంటారు. రేపటి తర్వాత రెస్పాండ్ అవ్వరని కూడా చెప్పాను నేను ఆల్రెడీ. రేపే జాయిన్ అయ్యే వాళ్ళ సంగతి తర్వాత. సో ఈ రోజు నుంచే జాయిన్ అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే యూ ట్రై టు అండర్స్టాండ్ దట్ వీ డిస్కస్డ్ అబౌట్ ఫ్రేమ్వర్క్ ఇంప్లిమెంటేషన్. అదే నేను సమ్మరైజ్ చేస్తాను. 11 o'clock కి స్టార్ట్ చేసి మీరు వీడియో త్రూ వెళ్ళాలి. అది అర్థం చేసుకోవడానికి మళ్ళీ వీడియో త్రూ. నిన్న చెప్పిన దానికి ఈరోజు ప్రాక్టికల్ ఉంటుంది.
ఓకే, చూద్దాం. అడిషనల్ గా చెప్తాను కదా, administrator@pega.com పాస్వర్డ్ ఇన్స్టాల్ అని యూజ్ చేసి పెగాలోకి లాగిన్ అయినప్పుడు ఇక్కడ టాప్ లెఫ్ట్ లో చూడండి, అప్లికేషన్ పెగా ప్లాట్ఫామ్ అని వచ్చిందా. అంటే మనం యూజ్ చేసిన క్రెడెన్షియల్స్ దేనికి, పెగా ప్లాట్ఫామ్ అనే ఒక అప్లికేషన్ లోకి లాగిన్ అవ్వడానికి. ఇక్కడ మీకు ఇంకోటి చెప్తా చూడండి, ఇది పెగా ప్లాట్ఫామ్ అని కనబడుతుంది కదా, యాక్చువల్గా ఇక్కడ ఐడి అని ఉంది, ఏమనుంది, పెగా రూల్స్ అని ఉంది కదా. మీరందరు స్టూడెంట్స్, మీ అందరికి నేమ్ ఉంది, రైట్, యు ఆల్ హ్యావ్ ఎ నేమ్ and you all will be allocated with one student ID. Okay, so Harsha Trainings as a system, academy as a system, it can recognize any individual student only by ID. Name to recognize cheyadam kudiridda unique ga. Is it possible to recognize every student uniquely by name? No, but system can take IDs, but display name is okay, only display chestam anukondi, నేమ్ ఓకే. సిస్టమ్ కి ఇప్పుడు ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంది, మీకు ఐఎఫ్ఎస్సి కోడ్ చూపించాను అనుకోండి, చెప్పగలరా మీరు? చెప్పలేరు. బ్రాంచ్ నేమ్ చెప్తే అర్థమైంది, రైట్, యూ కెన్ అండర్స్టాండ్ బ్రాంచ్ నేమ్. ఐఎఫ్ఎస్సి కోడ్ యూ కెనాట్ అండర్స్టాండ్, రైట్. బట్ బ్యాంక్ కెనాట్ అండర్స్టాండ్ బ్యాంక్ బ్రాంచ్ నేమ్స్ డైరెక్ట్లీ. బ్యాంక్ కెన్ యూనిక్లీ అండర్స్టాండ్ ఎనీ బ్రాంచ్ ఓన్లీ బై ఐఎఫ్ఎస్సి కోడ్. బ్యాంకింగ్ సిస్టమ్ లో ప్రాసెస్ అయ్యేటప్పుడు నేను వెళ్ళి మాదాపూర్ బ్రాంచ్ అని సిస్టమ్ కి చెప్పాను అనుకోండి, ఇట్ కెనాట్ అండర్స్టాండ్. ఓకే, ఇట్ కెన్ అండర్స్టాండ్ ఓన్లీ ఐఎఫ్ఎస్సి కోడ్. కోడ్స్ అనేవి ఎప్పుడైనా సిస్టమ్ కోసం ఐడీస్ అంటారు వాటి. డిస్ప్లే కోసం ఏ లేబుల్ అయినా పర్లేదు, ఎనీ లేబుల్ ఈజ్ ఓకే ఫర్ డిస్ప్లే. పెగా ప్లాట్ఫామ్ అనేది అప్లికేషన్ నేమ్. సో దాని యాక్చువల్ నేమ్ ఏంటి, పెగా రూల్స్. డిస్ప్లే నేమ్ ఏంటి, ఈ సిస్టమ్ కి పెగా రూల్సే, మనం చదువుకోవడానికి పెగా ప్లాట్ఫామ్ అని ఈజీగా పెట్టాడు. ఓకే, ఇప్పుడు చూడండి, స్టార్టింగ్ డే మనం ఒకటి డిస్కస్ చేసాం, ఏమని, PRPC PEGA rules process command environment can be used to develop business processing applications by using ready-made functionalities. OOTV means already some functionalities are there, correct? This is one point. Okay, ఏం డిస్కస్ చేసాం, ప్లీజ్ మ్యూట్ చేయండి. PRPC has ready-made functionalities, అంతేనా? Please mute, don't unmute. Has ready-made function means already functionalities are there. అంటే PEGA rules process command environment లో functionalities ఆల్రెడీ ఉన్నాయి. ఇంకొక పాయింట్ డిస్కస్ చేసాం మనం, అప్లికేషన్ గురించి మాట్లాడుకునేటప్పుడు మీరే చెప్పారు, అది కూడా అప్లికేషన్ ఈ సెట్ ఆఫ్ ఫంక్షనాలిటీస్ అని చెప్పారు, అవునా కాదా? ఎస్ ఆర్ నో? అప్లికేషన్ ఈ సెట్ ఆఫ్ ఫంక్షనాలిటీస్, PRPC హ్యాస్ ఫంక్షనాలిటీస్. అంటే PRPC అనేది ఒక అప్లికేషనా కాదా? దీన్ని బట్టి PEGA rules process command contains functionalities అన్నా, ఆల్రెడీ సమ్ ఫంక్షనాలిటీస్ ఉన్నాయని చెప్పారు. అప్లికేషన్ అంటే డెఫినేషన్ ఏం చెప్పుకున్నాం, ఇట్ కంటైన్స్ ఫంక్షనాలిటీస్ అన్నా. అంటే PEGA rules process command అనేది కూడా ఒక అప్లికేషన్ అయినా కాదా? అంటే PEGA rules process commander comes up with some functionalities, అంటే దాంట్లో కూడా ఒక అప్లికేషన్ లో ఉండాలిగా, అవునా కదా? దట్ ఈస్ ద అప్లికేషన్ కాల్డ్ PEGA ప్లాట్ఫామ్. అంటే PEGA వాడు డిఫాల్ట్ గా ఒక అప్లికేషన్ ప్రొవైడ్ చేశాడు, ఏంటి, PEGA ప్లాట్ఫామ్ అని. ఆ అప్లికేషన్ లో మనం మాట్లాడుకునే రెడీమేడ్ ఫంక్షనాలిటీస్ మొత్తం ఎక్కడ ఉన్నాయి, PEGA ప్లాట్ఫామ్ లో ఉన్నాయి. ఈ ఫంక్షనాలిటీస్ PEGA ప్లాట్ఫామ్ లో ప్రొవైడ్ చేసిన రెడీమేడ్ ఫంక్షనాలిటీస్ అన్ని, ఏసీ ఆఫ్ చేయండి, నాకు కొంచెం బాగాలేదు. PEGA ప్లాట్ఫామ్ లో ప్రొవైడ్ చేసిన ఫంక్షనాలిటీస్ అన్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ కామన్ ఫంక్షనాలిటీసా, స్పెసిఫిక్ ఫంక్షనాలిటీసా, ఏమనుకుంటున్నారు? అంటే ఒక్క బిజినెస్ కోసం క్రియేట్ చేసిన ఫంక్షనాలిటీసా, ఏ బిజినెస్ అప్లికేషన్ డెవలప్ చేసినా అవసరం అయితే ఆ ఫంక్షనాలిటీస్ వాడుకోవచ్చు అని క్రియేట్ చేస్తారు. కామన్ అంటే PEGA ప్లాట్ఫామ్ ఫ్రేమ్వర్క్ అప్లికేషనే కాదా? సో అల్టిమేట్ గా మనకి ఏమొచ్చింది కంక్లూజన్, PEGA ప్రొవైడ్స్ ఆల్ ఇట్స్ ప్రీడిఫైన్డ్ ఫంక్షనాలిటీస్ ఇన్ ప్రీడిఫైన్డ్ అప్లికేషన్. ఏంటి దాని పేరు, PEGA ప్లాట్ఫామ్. మళ్ళీ దాన్ని కూడా ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ అంటారు. ఎందుకని, ఏ బిజినెస్ కి సంబంధించిన కామన్ ఫంక్షనాలిటీస్ అయినా PEGA ప్లాట్ఫామ్ లో ఉంటాయి. మీరు అవి వాడుకునే త్వరగా అప్లికేషన్స్ క్రియేట్ చేస్తారని చెప్పాం. సో మనం PEGA రూల్స్ ప్రాసెస్ కమాండర్ ని ఒక టూల్ లో ఏదో సపరేట్ గా కాకుండా అది కూడా ఒక అప్లికేషన్ అన్నమాట, ఒక ఫ్రేమ్వర్క్ అప్లికేషన్. PEGA ప్లాట్ఫామ్ అనేది ఒక ఫ్రేమ్వర్క్ అప్లికేషన్.
దాని మీద మన అప్లికేషన్స్ క్రియేట్ చేస్తాం. అర్థమైందా? సో ఇప్పుడు చూడండి, ఒక డయాగ్రామ్ డ్రా చేస్తాను నేను. సో PEGA ప్లాట్ఫామ్ ఉందా? సో ఏమంటాయి చెప్పండి? కంటైన్స్ PEGA platform contains ఏముంటాయి? కామన్ ఫంక్షనాలిటీస్, కామన్ ఫంక్షన్ ఆఫ్ ఎనీ బిజినెస్. సో మనం ఏమనుకున్నాం, మన అప్లికేషన్ ఏదైనా బిజినెస్ కి క్రియేట్ చేసుకున్నప్పుడు మనం ఓవరాల్ బిజినెస్ ఉంటుంది కదా, దానికి సంబంధించి ఒక ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేయాలి, దానికి సంబంధించి 1 or more ఇంప్లిమెంటేషన్స్ చేసుకోవాలని చెప్పాం. అంతే కదా? ఒక ఫ్రేమ్వర్క్, ఒక ఇంప్లిమెంటేషన్ మినిమం. సో ఇప్పుడు నేనేం చేస్తా, ఈ PEGA ప్లాట్ఫామ్ పైన ఏం చేస్తా, మన బిజినెస్ ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేస్తా. ఏం చేస్తాము, మన బిజినెస్ కి సంబంధించిన ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ చేస్తాం. ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు మన బిజినెస్ ఫ్రేమ్వర్క్ ఎక్కడుంది? PEGA ప్లాట్ఫామ్ మీద వస్తుంది. PEGA ప్లాట్ఫామ్ ఆల్రెడీ ఉంది, దాని మీద మన బిజినెస్ ఫ్రేమ్వర్క్ పెట్టాం. ఇప్పుడు ఈ బిజినెస్ ఫ్రేమ్వర్క్ అనేది ఏం చేయగలిగింది, ఇక్కడికి వెళ్ళి ఫంక్షనాలిటీస్ తెచ్చుకోగలదా, తెచ్చుకోలేదా? తెచ్చుకుంటుందా లేదా? సో ఇక్కడ ఈ బిజినెస్ ఫ్రేమ్వర్క్ అనేది ఏం చేసింది, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఉన్న ఫంక్షనాలిటీస్ అక్కడికి పైకి యాక్సెస్ చేసుకోగలదు. రివర్స్ లో చూపిస్తున్నాను నేను, కింద నుంచి పైది కిందకి వెళ్ళి తెచ్చుకునింది. స్టాక్ లాగా కదా స్ట్రక్చర్ వేసింది. ఇప్పుడు దీని మీద నేనేం చేస్తా, ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ తీసుకొచ్చి ఒక ఇంప్లిమెంటేషన్ పెడతా. ఏంటిది? ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్. ఒకటేనా? ఎన్నైనా క్రియేట్ చేయొచ్చు. దీని మీద ఇంకోటి 2, 3, 4, 5 ఎన్నైనా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇదేం చేస్తుంది, వాట్ దిస్ కెన్ డూ, దిస్ కెన్ యాక్సెస్ ద ఫంక్షనాలిటీస్ ఆఫ్ బిజినెస్ ఫ్రేమ్వర్క్. ఇట్ కెన్ యాక్సెస్ ద ఫంక్షనాలిటీస్ ఆఫ్ ఫ్రేమ్వర్క్ లో ఉన్న ఫంక్షనాలిటీస్ ని తీసుకోగలదు. అంతేనా? ఇది PEGA ప్లాట్ఫామ్ లో ఉన్న ఫంక్షనాలిటీస్ కూడా తెచ్చుకోగలదు. అవునా కదా? దిస్ కెన్ టేక్ ద ఫంక్షనాలిటీస్ ఫ్రమ్ PEGA platform as well. I'm sorry, PEGA platform as well. సో PEGA ప్లాట్ఫామ్ లో ఉన్న ఫంక్షనాలిటీస్ ని కూడా యాక్సెస్ చేయదు. ఎలా? త్రూ ఫ్రేమ్వర్క్, డైరెక్ట్ గా కాదు. ఇది వెళ్ళి ఇంప్లిమెంటేషన్ వెళ్ళి ఫ్రేమ్వర్క్ నుంచి తెచ్చుకుంటుంది. ఫ్రేమ్వర్క్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటుంది? PEGA ప్లాట్ఫామ్. అంటే ఫ్రేమ్వర్క్ లో PEGA ప్లాట్ఫామ్ ఫంక్షనాలిటీస్ యాక్సెస్ అయితే అక్కడి నుంచి ఇంప్లిమెంటేషన్ కూడా యాక్సెస్ అవుతాయిగా. సో మీకు బయట సైడ్ కనుక మీకు ఒకటి డ్రా చేస్తే ఫంక్షనాలిటీస్ ఇక్కడ నుంచి ఎక్కడికి యాక్సెస్ అవుతాయి, ఫుల్ గా పై లెవెల్ వరకు మీకు యాక్సెస్ అవుతాయని అర్థం. ఓకేనా? సో కింద నుంచి ఈ పై లెవెల్ వరకు ఫంక్షనాలిటీస్ మొత్తం యాక్సెస్ అవుతాయి. అండర్స్టాండ్ ఎవ్రీవన్? క్లియర్? సో ఇట్లా ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ PEGA ప్లాట్ఫామ్ మెయిన్ అస్సలు ఫ్రేమ్వర్క్ ఏంటి, మనం కొనుక్కుంటుంది PEGA ప్లాట్ఫామ్. దాని మీద మన బిజినెస్ కి సంబంధించి ఒక ఫ్రేమ్వర్క్ పెట్టాం. మళ్ళీ ఆ ఫ్రేమ్వర్క్ కి సంబంధించిన దాని మీద మన బిజినెస్ కి సంబంధించి 1, 2, 3 ఇంప్లిమెంటేషన్స్ పెట్టుకుంటా వెళ్తున్నాం. ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఒక పాయింట్ అర్థం అవ్వాలి. హౌ మెనీ ఫ్రేమ్వర్క్స్ అండ్ అప్లికేషన్ కెన్ హ్యావ్? ఎన్ని ఉండొచ్చు? మల్టిపుల్ ఫ్రేమ్వర్క్స్. ఇక్కడ ఎన్ని కనబడుతున్నాయి చెప్పండి? ఫస్ట్ ఇక్కడ 2 కనబడుతుంది, 1 అని చెప్పచ్చు. ఇక్కడే 2 కనబడుతున్నాయి. PEGA ప్లాట్ఫామ్ అనేది ఒక ఫ్రేమ్వర్క్, మనది ఒక ఫ్రేమ్వర్క్, 2 ఉన్నాయి. రెండేనా? ఆ ఫ్రేమ్వర్క్ మీద ఇంకో ఫ్రేమ్వర్క్ రాకూడదా? లిమిట్ ఏం లేదు, ఎన్నైనా ఉండొచ్చు. మీ బిజినెస్ మొత్తం పెద్ద బిజినెస్ అన్నమాట. సో there can be a number of frameworks and number of implementations. There can be a number of frameworks and number of implementations. మనకి ఏంటి స్ట్రక్చర్? We have already PEGA platform framework. On top of which now we are going to create framework application, and on top of the framework we are going to create implementation application. This is the tasks. These are the 2 tasks which we are going to do now. So practical గా ఇప్పుడు మనం 2 టాస్క్లు చేయబోతున్నాం. ఏంటి? ఒకటి, how to create framework application on top of PEGA platform. Second, how to create implementation application on top of the framework which we have created.
సో ఏ అప్లికేషన్ అయినా ఇంతవరకు అయిపోయింది. క్లియరా ఏం చేయబోతున్నాం అనేది? వి విల్ లెర్న్ నావిగేషన్స్ నౌ. బట్ బిఫోర్ దాట్ మనకి ఏమేం కావాలి? నేను అప్లికేషన్ క్రియేట్ చేస్తా, ఓకే. బట్ వెన్ ఐఎమ్ క్రియేటింగ్ అన్ అప్లికేషన్, వాట్ ఆర్ ద డిఫరెంట్ థింగ్స్ దట్ ఐ నీడ్ టు బాదర్ అబౌట్? అప్లికేషన్ క్రియేట్ చేసేటప్పుడు అప్లికేషన్కి ఒక నేమ్ ఉండాలి, అవునా కాదా? మీరు ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తే దానికి ఏదో పేరు పెట్టాలిగా. వీడు పెగా ప్లాట్ఫామ్ అని పెట్టాడు, మీరు ఏదో బిజినెస్ అప్లికేషన్ చేసినప్పుడు ఒక పేరు పెట్టాలి కదా, దానికి ఒక నేమ్ ఉంటుంది. అప్లికేషన్ క్రియేట్ చేసినప్పుడు ఎలా యాక్సెస్ చేయాలి? మీరు ఇప్పుడు వరకు ఫేస్బుక్, జీమెయిల్ ఇవన్నీ ఎలా యాక్సెస్ చేస్తున్నారు? సైన్ ఇన్ అయ్యాక. అంటే ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తే దానికి ఒక లాగిన్ ఐడి ఉండాలి. లాగిన్ అవడానికి పెగా వాడు ప్రొవైడ్ చేసిన పెగా ప్లాట్ఫామ్ ఉంది కదా, దానికి ఏంటి క్రెడెన్షియల్స్? administrator@pega.com. నేను ఐఏఎం వాడినప్పుడు నా ఇష్టం, నా ఇప్పుడు క్రియేట్ చేసుకుంటా. అంటే యూ నీడ్ క్రెడెన్షియల్స్. ఏంటిది? యూజర్ నేమ్, పాస్వర్డ్, అవి కూడా జనరేట్ చేయాలి. యూజర్ నేమ్, పాస్వర్డ్. సో అప్లికేషన్ నేమ్, యూజర్ నేమ్, పాస్వర్డ్ యూ హ్యావ్ టు జనరేట్. అపార్ట్ ఫ్రమ్ దిస్, యూ నీడ్ టు చూస్ application structure. Application means type of the application. When you are creating application, what type of application you want to create? That's what we discussed, right? Framework or implementation. Which type of application you wanted to create? Is it framework application or implementation application? That you should be choosing. So at the time of creating application, you have to take a new unique name for the application. You need to generate username, password. You need to choose type of the application. ఏ టైప్ క్రియేట్ చేస్తారండి. ఈ మూడు కాకుండా ఇంకో అడిషనల్ పారామీటర్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ ఆర్గనైజేషన్ నేమ్. ఏంటిది? ఆర్గనైజేషన్ నేమ్. నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ ఆర్గనైజేషన్ హై లెవెల్. డీటెయిల్ గా మళ్ళీ చెప్తా. మీరు ఈ టర్మ్ సో మెనీ టైమ్స్ యూ మైట్ హ్యావ్ హర్డ్ అబౌట్ ఆర్గనైజేషన్ టర్మ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? ఆర్గనైజేషన్ అంటే ఏంటి? Organization means levels, company. which type of access we want. No, not type of access. I'm asking in general, in your real life, you might have heard about organization. What is that organization? Company. It's a Company, private limited. That's it, simple. Company name. Okay, it's a company. Okay, coming to the business. Organization is topmost business entity. What is that? Topmost business entity అని ఎందుకు అన్నానంటే, suppose you take Tata Group of Industries. Okay, Tata Group of Industries is topmost business entity. Under organization, they have so many different sectors of business. Under Tata Group, what are those? For example, Tata Motors, Tata Steel. What else? Tata Consultancy Services, Tata Construction, Tata Motors. ELX, Tata ELX. Okay, and like this, so many are there, right? N number. Tata Aviation. Okay, so many are there. So these are different business. All are connected to same organization, right? Organization is only one usually. Okay, now see, if the organization is at top level, under the organization there should be some other different levels. Under the organization there should be some different levels. We'll discuss about it. At the time of creating your business application, PEGA is going to ask you, what is the name of the organization that you want to create? Now I am creating framework application, correct? At the time of creating framework application, it will ask you, what is the name of the organization? Please provide a unique organization name which you want to create. I will give some name and I'll create. Okay, see, at the time of creating implementation application also, it will ask, what is the name of the organization? It will again ask. What am I going to do is, I will select the organization which I have already created while creating framework. అంటే ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేసేటప్పుడు ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో, క్రియేట్ అయిందో, అదే ఇంప్లిమెంటేషన్ కూడా పెట్టేస్తాను నేను. ఎందుకని? ఐ వాంట్ మై ఇంప్లిమెంటేషన్ ఫ్రేమ్వర్క్ ఆల్ కనెక్టెడ్ టు సింగిల్ ఆర్గనైజేషన్. అది నేను క్రియేట్ చేయాలనుకుంటున్న స్ట్రక్చర్. సో మనం అప్లికేషన్ క్రియేట్ చేసేటప్పుడు ఏమేమి డీటెయిల్స్ ఇవ్వాలి? అప్లికేషన్ నేమ్, అప్లికేషన్ టైప్, ఆర్గనైజేషన్ నేమ్, యూజర్ నేమ్, పాస్వర్డ్. పాస్వర్డ్ జనరేట్ చేసేది, యూజర్ నేమ్ ఏంటనేది మనం చెప్పాలి. ఓకేనా? These are the 4 parameters which you need to remember. So we will do practical now. Okay, see, what you guys need to do is, throughout this training session, okay, we are going to work on
two projects parallelly. One is auto insurance project, which I will be teaching. So you will be replicating the same. Second one, I'll give you car rental application, which is now also there in PEGA website. Okay. And that project parallelly you have to do. We will share in 3-4 days. After 3-4 days. Apart from those two, post to training, once again, you have more. If you finish successfully these two, you can work on 2 other applications in post training. Okay. Banking and other one also, healthcare, like that. Okay. So working with so creating new application. Going forward, I will tell you the business requirement to write down in a notebook. So now itself I'll tell you. See, it is a practice that we write the requirement in the notes. Only requirement part. What is the topic you are going to work on? Okay. Put a date in your notes. Working with so and so technical topic and business requirement. And practically you don't write anything. Okay. If online you are connecting, you don't have notebook in hand, open a Word document, mention today's date and start writing the things. So requirement 1, topic 1, requirement 1, topic 2, requirement 2, topic 3, requirement 3. Like this, at the end of the day, all the requirements will be there in your notes. Okay. And all the requirements will be there in one document. Practical will be here. I will not write requirements in the documents, which will be highly difficult. Okay. I will ask you to write because you will understand it in a better way. Okay. But other than this, the technical topics terms that I am teaching, you don't need to write anything. I will be sharing theory documents and practical documents, right? You need to go through that. Navigations and all you don't write. Anywhere, if you find some in-depth point which you want to make a note, you can make a note. That's up to you. Okay. Usually, you don't need to write anything unless I guide you to write down. Okay. So creating new application. Okay. Everyone can write down requirement. For the first 1 day, I'll write by myself. You have to write at the same time. Requirement is that create a framework application. What is that? Create a framework application. For today, I'll be writing. From tomorrow onwards, you also going to write. Create a framework application to process insurance policies. To process insurance policies. Insurance policies process చేయడానికి మనకు ఒక framework application కావాలి. On top of PEGA platform. Where? On top of PEGA platform. ఎంత batch number? 601. Folder create చేసామా చేయాలి? This is completed. 601 new PEGA batch. So your batch is 601 and PEGA 11 AM, right? 11 AM, November 7, 2022. This is how document name will be date of the day. Okay, so that you will come to know easily the sequence. So create a framework application to process insurance policies. You are creating on top of PEGA platform, which should be created. Harsha, the date change at November 28. I'm sorry, I did not change it. Okay, November 28. Okay, design. I'll write down. You don't need to write down design and all. Another request is please come on time. Okay, please join on time. Please come to the class also on time. Okay, design. You don't need to write design and all. You need to write only that heading and that requirement. Going forward, I'll not write the requirement. There will be lengthy requirements and all. Okay. Yeah, I changed the date. Thank you. I'm recording, right? Okay. Now design. See,
in the design, what am I going to do? I will explain you first, then I will do design. Okay, look at here, everyone. So in order to create any application, remember, any application, framework or implementation, no matter, any application, if you are creating in PEGA, log into PEGA by using administrator@pega.com. No doubt about it. Okay, follow the documents carefully. This is application menu. What is this? Application menu. Here you have an option of creating new application. I will explain you before we proceed forward. Okay, I'm creating. It is already showing so many applications here. These are all frameworks. For example, if I click on Bajaj Insurance Group, the application which I am going to create further will be created on top of Bajaj Insurance Group. But now where do I want to create? My framework I want to create on top of PEGA platform, right? Here it won't show PEGA platform, but it will show build from scratch. The option clicking on build from scratch, meaning that you wanted to create your application on top of PEGA platform. They can change it like PEGA platform, but that's okay. So build from scratch means what? Create my application on top of PEGA platform. Okay, na? Click చేసా. క్లిక్ చేస్తే ఏమైంది? ఇట్ ఈస్ ఆస్కింగ్ కాస్మోస్ థీమ్, కాస్మోస్ రియాక్ట్, ఇదంతా స్కిన్ అన్నమాట. స్కిన్ అంటే యూజర్ ఇంటర్ఫేస్ అపీరెన్స్. మీరు కనుక 8.4 లో వర్క్ చేస్తే మీకు ఇక్కడ ట్రెడిషనల్ యూఐ కిట్ అని వస్తుంది. ఏమొస్తుంది? ట్రెడిషనల్ యూఐ కిట్ కి కొంచెం యూజర్ ఇంటర్ఫేస్ చేంజెస్ చేసి వీడు పెట్టింది ఏంటి? కాస్మోస్ థీమ్. దాన్ని మళ్ళీ రియాక్ట్ వాడి ఇంకా బెటర్ గా చేసా అని చెప్తున్నాడు. కానీ 8.7 లో రియాక్ట్ లో చాలా బగ్స్ ఉన్నాయి. సో నేను దాన్ని యూజ్ చేయట్లేదు. ఇంకా ఆల్రెడీ ఒకసారి ట్రై చేసి ఫెయిల్ అయ్యాం. అంటే ప్రతిదానికి ఇష్యూ వస్తే మనం ఫిక్స్ చేయలేం కదా వాళ్ళది. సో అందుకని మీరు ఏంటి వెళ్తారు? ట్రెడిషనల్ కాస్మోస్ ఆర్కిటెక్చర్కి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఇప్పుడు అడిగిద్ది ఏంటి మీ అప్లికేషన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద అప్లికేషన్? యూ ప్రొవైడ్ సమ్ నేమ్. ప్రొవైడ్ చేసిన తర్వాత అడ్వాన్స్డ్ కాన్ఫిగరేషన్ క్లిక్ చేసి ఏదో ఒకటి అడ్వాన్స్డ్ కాన్ఫిగరేషన్ తర్వాత ఇక్కడ ఆర్గనైజేషన్ నేమ్ అడిగింది. ర్యాండమ్ గా ఒక ఆర్గనైజేషన్ నేమ్ జనరేట్ అవుతుంది కదా. ర్యాండమ్ నేమ్ బాగోదు. మనం మీనింగ్ఫుల్ గా మనం ఏదైతే బిజినెస్ క్లయింట్ కి క్రియేట్ చేస్తున్నామో ఆ బిజినెస్ క్లయింట్ నేమ్ ఇక్కడ ఇస్తాం. ఇచ్చి మిగతా అంతా నేను చెప్తాను ఎలా ప్రొసీడ్ అవ్వాలనేది. ఓకే, సో మీరు ఇప్పుడు ఈ న్యూ అప్లికేషన్ అనేది క్రియేట్ చేస్తాం కదా మనం. రియాలిటీలో మీరే ఒక కంపెనీలో ప్రాజెక్ట్ జాయిన్ అయ్యారు, జాబ్ వచ్చింది, పెగా మీద జాయిన్ అయ్యారు. ఇలా న్యూ అప్లికేషన్ క్రియేట్ చేయాల్సి వచ్చిద్దా అంటే నేనైతే చెప్పలేను. మీరు ఒక 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నా ఇది చేయాల్సిన అవసరం వస్తుందని నేను చెప్పలేను. ఎందుకని? ఇది ఒక్కసారి చేసే పని. ఎప్పుడు? ప్రాజెక్ట్ బిగిన్ అయ్యేటప్పుడు చేసే పని. యూజువల్ గా ప్రాజెక్ట్ బిగినింగ్ అంతా సెటప్ ఎవరు చేస్తారు? టెక్నికల్ ఆర్కిటెక్ట్స్ చేస్తారు. 5 level ఎంప్లాయీస్ బిజినెస్ అనలిస్ట్ తో కలిసి వర్క్ చేస్తూ వాళ్ళు చేస్తారు. అంటే మీరు చేయడానికి ఛాన్స్ ఉంటుందా? ఉండదు. కానీ ఇక్కడ చేయాలంటే మీరు చేయాల్సిందే కదా, కంపల్సరీ నేర్చుకోవాలంటే. సో విల్ బి లెర్నింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్. సపోజ్ మీరు ఎల్ఎస్ఏ చేద్దాం అనుకుంటున్నారు, లీడ్ సిస్టమ్ ఆర్కిటెక్ట్, అప్పుడైనా మీరే చేయాలి కదా, సొంతగా హోమ్ వర్షన్ లోనే చేయాలి, సొంతగా చేయాలి కదా. సో దట్ ఈస్ ద రీజన్ వై వీ హ్యావ్ టు లర్న్ ఎవ్రీథింగ్ క్రియేటింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్ ఆల్సో. సో ఆల్రెడీ ఒక క్రియేట్ అయిన అప్లికేషన్ మీద చెప్పొచ్చు, కానీ దానివల్ల యూ విల్ బి మిస్సింగ్ సంథింగ్. ఓకే, సో బెటర్ ఏం చేద్దాం, ఇప్పుడు మనమే ఒక అప్లికేషన్ క్రియేట్ చేసుకొని విల్ ప్రొసీడ్. ఇప్పుడు మనం క్రియేట్ చేయబోయే ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ దేని మీద క్రియేట్ చేస్తున్నాం? పెగా ప్లాట్ఫామ్. ఏంటి? బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్. ఓకే, స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్దాం. సో administrator@pega.com. పాస్వర్డ్ ఏంటి? ఇన్స్టాల్. సేమే, ఇది మీరు ఇక్కడైనా సేమే, ఎంటర్ప్రైజ్ లో అయినా సేమే. సో లాగిన్ టు PRPC using default credentials. Default credentials. Password ఏంటిది? ఇన్స్టాల్. పాస్వర్డ్ ఇస్ ఇన్స్టాల్. ఓకే, లాగిన్ అవుతుంది. మీరు ఇవన్నీ రాస్తున్నారా? లాగిన్ టు PRPC using default credentials, navigations, don't write. Okay, that is not at all required. And also you need a 1000 pages notebook if you are start writing all this, and you will not be able to follow the session. Okay, once you log in, మనం డిఫాల్ట్ క్రెడెన్షియల్స్ తో లాగిన్ అవ్వని ఎక్కడికి వస్తాం? పెగా ప్లాట్ఫామ్ కి వస్తాం. ఎక్కడికి వస్తాం? PEGA platform. On top left click application menu.
choose new application. ఏం చూస్ చేసుకుంటాం? New application and choose. Okay, this is on top left application menu. Everyone able to see? కనబడుతుంది అందరికి? Yes. New application. New Yes, application. Online it will be visible for sure. I'm talking about offline. People who are sitting at a distance. Okay, now click on build from scratch. Build from scratch, which means creating our application on top of PEGA application. platform application, right? PEGA platform application. Make sense? So this is build from scratch. I'm going to click on this. So once you click on that, you will see the screen. Everyone able to follow? Navigations. You need to be careful and you have to look at here all the time. Okay. మళ్ళీ ఇక్కడ ఉండి పక్కన క్రికెట్ స్కోర్ పెట్టారంటే అయిపోయినట్టే. ఒక నావిగేషన్ మిస్ అయినా అర్థం కాదు. ఓకే. Traditional architecture. Theme Cosmos traditional architecture. So click on traditional architecture. So go with traditional architecture. You know, right? This is the traditional architecture. Okay. Now it is going to ask you about Application. It is going to ask you about name your application, any unique name. Tell me some business where they provide different types of insurances like auto insurance and all. Any client? Bike insurance. Shriram Insurance. Local guy. Phone. Something like a Bajaj. client from Max. America. Max Insurance. Tata Max- AG. Max Insurance. We already have Tata AG. We already have Bajaj also. We already have HDFC also. Max Insurance. Okay. Max Insurance is the name of the application. I don't need to write here like framework application and all. System will take that parameter from the application structure we choose. We'll be choosing further. It is framework or implementation like that. After you enter the name Max Insurance, click on advanced configuration. What is that? I'm going to click on advanced configuration link. Here it is. Click on advanced configuration. You got this details. See, I told you label and ID. You remember that? What is label? What is ID? Label is for display purpose. ID System generator. For system. for system to understand. Which one out of these two is important? You can easily remember this. Okay, student ID, student name. In a systematic, please mute if there is background noise. Kind request. Never unmute. Even if you are unmuting, you have to mute back. Okay, I have muted. See, application ID is Max INSUR. IDs లో స్పేసెస్ ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా నేమ్ లో స్పేసెస్ ఉండొచ్చు, ఐడిలో స్పేసెస్ ఉండవు. అట్లీస్ట్ అండర్ స్కోర్ తో అన్నా కవర్ అవుతుంది ఆ స్పేస్ ఏమన్నా వస్తే మధ్యలో. అవునా? మ్యాక్స్ ఇన్సూరెన్స్ అని పెట్టే పేరు అది నాకు కనపడిద్ది లాగిన్ అయినప్పుడల్లా. యాక్చువల్ నేమ్ ఏంటి? మ్యాక్స్ ఐఎన్ఎస్యూఆర్. అప్లికేషన్ ఐడి. సిస్టమ్కి ఏంటిది? మ్యాక్స్ ఐఎన్ఎస్యూఆర్. మనకేంటి? మ్యాక్స్ ఇన్సూరెన్స్. ఊనే చూడడానికి. ఓకే, డిస్ప్లే అంతా కస్టమర్స్ కి మ్యాక్స్ ఇన్సూరెన్స్ అని కనబడింది. యాక్చువల్ సిస్టమ్కి ఏంటది? మ్యాక్స్ ఐఎన్ఎస్యూఆర్. దట్ ఈస్ ఐడి. అది అలా వచ్చింది, అలాగే ఉంచండి, అని చేంజ్ చేయొద్దు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఆర్గనైజేషన్ నేమ్. PRPC is taking a random name 03993. I don't know why they come up with something like this, but అసలు ఇది అవసరంలా, ఇది బ్లాంక్ వదిలినా పర్లా వాళ్ళు. సో ఆర్గనైజేషన్ నేమ్ ఏమొస్తుంది? ర్యాండమ్ గా వస్తుంది. అదేమన్నా మీనింగ్ఫుల్ గా ఉందా? లేదు కదా. మనం అది తీసేసి మీనింగ్ఫుల్ నేమ్ పెడదాం. ఏం పెడదాం? సో ఐఎమ్ సారీ. సో హియర్ యు గో, రిమూవ్ ద ర్యాండమ్ నేమ్ అండ్ టైప్ some meaningful business organization name. మీనింగ్ఫుల్ గా ఏంటో చెప్పండి ఇప్పుడు మన దానికి. మ్యాక్స్ అని పెట్టుకోవచ్చా? ఓకే, మ్యాక్స్ INSUR అంటున్నా. ఎన్ని? 1 2 3 4 5 6 7 అంతేనా? 5 + 3 8. ట్యాబ్ అవుట్. కింద చూడండి మ్యాక్సీ అని వచ్చింది.
ఇన్సూరెన్స్ లోంచి ఐ తీసుకున్నా. మళ్ళీ ఇక్కడ 2 ఉన్నాయి. ఇది లేబుల్, ఇదేంటిది ఐడి. మీరు క్రియేట్ చేసే ప్రతి దానికి ఐడి డిస్ప్లే నేమ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆ రెండిట్లో మన మైండ్ లో ఏది ఉండాలి? ఐడి మాత్రం. ఈ రెండు సేమ్ కూడా ఇవ్వచ్చు, ఏం కాదు. ఇంకోటి 4 క్యారెక్టర్స్ కదా వచ్చింది, నేను ఇంకోటి యాడ్ చేస్తా. 5 5th క్యారెక్టర్, 6 6th క్యారెక్టర్, 7 8 టైప్ చేస్తా, రావట్లా. ఆర్గనైజేషన్ నేమ్ అనేది పెగా వాళ్ళు ఎలా పెట్టారు? మాక్సిమం 6 క్యారెక్టర్స్. బై డిఫాల్ట్ వాడేది తీసుకుంటున్నాడు, అసలు 4 తీసుకుంటున్నాడు. మీరు ఎక్కడైనా జాయిన్ అవ్వండి, మోస్ట్లీ నాకు తెలిసిన వరకు 4 క్యారెక్టర్స్ ఆర్గనైజేషన్ నేమ్ ఉంటుంది. 6 ఉన్న పర్లా 6 కన్నా పెద్దది ఉండడానికి ఛాన్సే లేదు. ఓకేనా? టాటా, రిలయన్స్ లో కొన్ని 6 క్యారెక్టర్స్ వస్తాయి, అట్లా 6 క్యారెక్టర్స్ ఉంటాయి. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే మ్యాక్స్ ఐ అని ఇస్తున్నా, అంటే ఐ స్టాండ్స్ ఫర్ ఇన్సూరెన్స్. రెండు సేమ్, డిస్ప్లే నేమ్ సేమే, ఆర్గనైజేషన్ నేమ్ సేమే. నేను ఏమేం చేంజ్ చేశాను స్క్రీన్ కి వచ్చి, యాజ్ ఆఫ్ నౌ ఈ ఆర్గనైజేషన్ నేమ్ చేంజ్ చేశాను. ఇంకొకటి మర్చిపోయా యాక్చువల్ గా, అప్లికేషన్ స్ట్రక్చర్ ఇంపార్టెంట్ వన్. ఏంటిది? అప్లికేషన్ స్ట్రక్చర్. బై డిఫాల్ట్ PRPC choosing implementation, but I wanted to create what? But we want Framework. yep. So change the option. Change it. What is the option? నేను ఇది హైలైట్ చేసి ఇస్తున్నానంటే ఏంటి? ఆ ఆప్షన్ మనం టచ్ చేసామని అర్థం. ప్రాక్టీస్ చేసేది ఇన్నిట్లో అది టచ్ చేసాం. ఇక్కడ సేవ్ అని క్లిక్ చేస్తే బ్యాక్ వెళ్ళిపోతారు స్క్రీన్. సో నేను ఏం చేసా, ఇక్కడ అప్లికేషన్ నేమ్ ఇచ్చిన తర్వాత అడ్వాన్స్డ్ కాన్ఫిగరేషన్కి వచ్చి ఇంప్లిమెంటేషన్ అని ఉన్నదాన్ని ఫ్రేమ్వర్క్ ఏదో చేంజ్ చేస్తా, బికాజ్ ఐ వాంట్ టు క్రియేట్ ఫ్రేమ్వర్క్. తర్వాత ఆర్గనైజేషన్ నేమ్ ఏదో పిచ్చి పిచ్చిగా ఉంటే దాన్ని తీసేసి నాకు మీనింగ్ఫుల్ గా ఆర్గనైజేషన్ నేమ్ ఇచ్చా, చేసి సేవ్ అని కొట్టా. ఒకవేళ నేను అప్లికేషన్ నేమ్ ఇచ్చిన తర్వాత ఈ అడ్వాన్స్డ్ కాన్ఫిగరేషన్ కి రాకుండా డైరెక్ట్ గా కంటిన్యూ అయిపోయి ఉంటాయి, ఇంప్లిమెంటేషన్ క్రియేట్ అయి ఉండేది. ఏం క్రియేట్ అయి ఉండేది? ఇంప్లిమెంటేషన్ క్రియేట్ అయ్యింది. కానీ నాకు అది నాకేం కావాలి? ఫ్రేమ్వర్క్. సో అందుకని మనం ఇక్కడ అడ్వాన్స్ కావాలి. ర్యాండమ్ ఆర్గనైజేషన్ నేమ్ వచ్చిండేది, నాకు అదొద్దు. ఏం కావాలి? నా ఓన్ గా మంచి ఆర్గనైజేషన్ నేమ్ ప్రాపర్ గా ఇచ్చేది కావాలి. ఓకే, సో సేమ్ తర్వాత ఇలా వచ్చింది. క్లియరా? ఫాలో అవుతున్నారా అందరూ? థ్యాంక్ యూ. మ్యూట్ చేశాను. ఇప్పుడు వరకు ఏం చేసాం అంటే జస్ట్ అప్లికేషన్ మెనూకి వెళ్ళి న్యూ అప్లికేషన్ క్రియేట్ చేయడానికి అప్లికేషన్ నేమ్ ఇచ్చి అడ్వాన్స్డ్ కాన్ఫిగరేషన్ కి వచ్చి దాన్ని ఫ్రేమ్వర్క్ అని చూస్ చేసి ఒక మీనింగ్ఫుల్ ఆర్గనైజేషన్ నేమ్ ఇచ్చి వెళ్ళి కంటిన్యూ అవుతున్నాం ఫర్దర్ గా. సో క్లిక్ ఆన్ క్రియేట్ అప్లికేషన్. క్లిక్ ఆన్ వాట్? క్రియేట్ అప్లికేషన్. క్రియేట్ అప్లికేషన్ అని క్లిక్ చేయండి. చేశాక Harsha, I just have one doubt. ఎస్. ఇప్పుడు ఒక నిమిషం. ఈ క్రియేట్ అప్లికేషన్ అనేది నాకు 2 నిమిషాలు పట్టొచ్చు, మీకు 10 నిమిషాలు కూడా పట్టొచ్చు ఫస్ట్ టైం. ఓకే, వెయిట్ చేయండి. అది ఆ రింగ్ ఇలా వెళ్ళే వరకు వెయిట్ చేయండి. నెక్స్ట్ చెప్పండి, ఏంటి డౌట్ ఏంటి? You did not give any division name or unit name, right? Don't we need That to... is not required. I'll tell you later. By default, it has taken something. I left it. నేను ఏదైనా ఆప్షన్ టచ్ చేయలేదంటే తర్వాత చెప్తానని అర్థం. ఒక ఫామ్ లో ఒక కాన్సెప్ట్ కి సంబంధించి అన్ని ఒకే రోజు చెప్పను, గుర్తుపెట్టుకోండి. ఒక ఆప్షన్ ఈ టాపిక్ కి లింక్ అయి ఉంటుంది, ఇంకో ఆప్షన్ ఇంకో టాపిక్ కి లింక్ అయి ఉంటుంది. ఓకే, అది మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ దాని గురించి మాట్లాడతాం మనం. ఓకే, అలా నేర్చుకోవాలి. అప్లికేషన్ అండ్ ఆర్గనైజేషన్ గాట్ క్రియేటెడ్. ఓకేనా? అంతవరకు అయిపోయింది. ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ ఏంటిది? ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ అండ్ ఆర్గనైజేషన్ గాట్ క్రియేటెడ్. అక్కడతో అంతవరకు క్రియేట్ అయింది. కానీ క్రియేట్ అయిన దానికి లాగిన్ కావాలిగా. నౌ ఇట్ ఈస్ ఆస్కింగ్ ఆప్షనల్లీ యాడ్ యూజర్స్. అంటే మీరు క్రియేట్ చేయాలనుకుంటే చేయండి, లేదంటే ఇక్కడ వదిలేసి తర్వాత మాన్యువల్ గా క్రియేట్ చేసుకోండి. తర్వాత ఎందుకు, ఇప్పుడే క్రియేట్ చేద్దాం. సో ఇది కూడా ఎలా అడుగుతుంది చూడండి, ఈమెయిల్ అడ్రస్ ఫార్మాట్ అంటుంది ఇక్కడ. అదే మ్యాండటరీ కాదు, ఇస్తే బెటర్. ఓకే, ఇది అడిగినట్టు. ఓకే, నేనేం చేస్తున్నా, నాది డెవలపర్, నేను ఇప్పుడు డెవలపర్ గా కదా వర్క్ చేయాలనుకుంటున్నా. అలా మీనింగ్ఫుల్ గా సెన్స్ఫుల్ గా ఇస్తాను. డెవలపర్ ఆపరేటర్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఇదే అప్లికేషన్ టైప్ ఫ్రేమ్వర్క్, యాప్ డబ్ల్యూ.
బిజినెస్ ఏంటి max.com. ఈ మెయిల్ ఐడి ఏమిలే ఉండాల్సిన పనిలే. ఓకే, ఈ మెయిల్ ఐడి ఏమి ఉండాల్సిన పని లేదు. సో ఐ వాంట్ టు క్రియేట్ అన్ ఆపరేటర్ ఐడి, దట్స్ ఇట్. ఐ వాంట్ గివ్ ఈమెయిల్ ఐడి ఫార్మాట్ అంతే. అది ఉందా లేదా మెయిల్ ఐడి అనేది నో మ్యాటర్. మళ్ళీ క్రియేట్ చేసేది నాకు సెన్సిబుల్ గా క్రియేట్ చేసుకుంటాను. ఎలా, నేను డెవలపర్ ఆపరేటర్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా, నా ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ కాబట్టి devw@max.com అని ఇచ్చాను. ఇలాగే ఇవ్వాలా, మీ ఇష్టం, మీరు ఏదైనా ఇచ్చుకోండి. ఓకేనా? క్లిక్ ఆన్ యాడ్. ఆ పక్కన ఆప్షన్ ఉంది కదా, దిస్ మీన్స్ డెవలపర్. క్లిక్ ఆన్ యాడ్. అది ఇప్పుడు అంత ఇంపార్టెంట్ కాదు, తర్వాత చూస్తాం. క్లిక్ ఆన్ యాడ్. యాడ్ అని క్లిక్ చేయగానే ఆపరేటర్ ఐడి పాస్వర్డ్ రెండు జనరేట్ అవుతాయి, క్రియేట్ అయ్యి. ఆపరేటర్ ఐడి క్రియేట్ అయింది. ఐ మీన్ లైక్ ఐ టెల్ యూ అబౌట్ వాట్ ఈస్ ఆపరేటర్ ఐడి. లాగిన్ ఐడి క్రియేట్ అయింది, పాస్వర్డ్ వచ్చింది. ఓకే, మీకు టెక్నికల్ టర్మ్ చెప్పాలి. లాగిన్ ఐడి అని జనరల్ గా అంటా ఉంటాం కదా, యూజర్ నేమ్ అని, లాగిన్ ఐడి అని. కానీ పెగాలో దానికి ఒక స్పెసిఫిక్ టెర్మినాలజీ ఉంది. ఆపరేటర్ ఐడి అంటాం. ఏమంటాం? ఆపరేటర్ ఐడి. దానికి టెక్నికల్ డెఫినేషన్ తర్వాత ఇప్పుడు మీకు నార్మల్ గా చెప్పాలంటే అర్థమయ్యే భాషలో, ఆపరేటర్ ఐడి ఈస్ ద లాగిన్ ఐడి which we use to log into PRPC to access its applications. Operator ID is login ID which we use to log into PEGA. That's it. ఆపరేటర్ అంటే, ఆపరేటర్ ఐడి అనేది లాగిన్ ఐడి అనుకున్నాం. ఆపరేటర్ అంటే ఆ పర్సన్. ఆపరేటర్ మీన్స్ ద పర్సన్ హూ లాగ్ ఇన్ టు PEGA ఈస్ కాల్డ్ ఆపరేటర్. అతనికి ఒక ఐడి ఇస్తారు, దట్ ఈస్ కాల్డ్ ఆపరేటర్ ఐడి, లాగిన్ ఐడి. సింపుల్ గా మాట్లాడితే అర్థమైందా? ఇప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ జనరేట్ అయింది కదా, copy this username and password into notepad. మీరు పెగా మీద వర్క్ చేసేటప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ కావాలా మీకు? నేను ఆల్రెడీ చెప్పా, పెగా పిఆర్పిసి ఓపెన్ చేసి వర్క్ చేయడానికి ఇంటర్నెట్ కనెక్షన్ తో పని లేదు. మీరు క్లాస్ అటెండ్ అవడానికి మాత్రమే మీకు ఇంటర్నెట్ కనెక్షన్ కావాలి. ఆన్లైన్ లో ఉన్నవాళ్ళు, ఆఫ్లైన్ లో ఉన్నవాళ్ళు ఓ 2 నెలలు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది, దానికి తప్పక దేనికి ఇంటర్నెట్ కనెక్షన్ తో పని లేదు. ఒక బిజినెస్ రిక్వైర్మెంట్ వస్తుంది అంటే, ఇప్పుడు మీరు పెగా మీ సిస్టమ్ మీద ఇన్స్టాల్ చేశారు కదా, అది వర్క్ అవ్వాలంటే ఇంటర్నెట్ కనెక్షన్ తో పని లేదు. అది అర్థమవుతుందా? మీరు ఎక్కడ ఇన్స్టాల్ చేశారంటే లోకల్ హోస్ట్. అంటే ఏంటి అర్థం? నా మెషిన్, నా ఓన్ లోకల్ మెషిన్ లో నేను పెట్టుకున్నా. ఇంకా నాకు ఇంటర్నెట్ ఎందుకు? ఇంటర్నెట్ ఎప్పుడు కావాలి మీకు? వేరే ఏదన్నా బయట ఉన్న వెబ్ సర్వర్స్, సర్వీసెస్ అలాంటి యాక్సెస్ చేయాలంటే ఇంటర్నెట్ కావాలి. సో మీరు పెగా మీద ఇప్పుడు వర్క్ చేసే వాళ్ళు అందరూ ఇంటర్నెట్ కనెక్షన్ మీరు క్లాస్ జాయిన్ అయ్యేటప్పుడు కావాలి కానీ వర్క్ చేయడానికి అవసరం లేదు. ఓకే, సేవ్ దిస్ డేటా ఇన్ నోట్ ప్యాడ్. పక్కన పెట్టుకొని ఉంచుకోండి, మర్చిపోతారని చెప్తున్నా. ఇది కూడా మర్చిపోయి మళ్ళీ నా దగ్గరికి వచ్చి అడిగారంటే నాకు కోపం వస్తుంది. అర్థమైందా? ఎందుకని నేను ఇక్కడ రాస్తున్నా క్లియర్ గా. అంటే మీరు డాక్యుమెంట్ ఫాలో, మినిమం గా డాక్యుమెంట్ ఫాలో అవడం అనేది ఎక్స్పెక్టేషన్. తర్వాత ఓకే, ఫస్ట్ నేను చెప్తాలే, ప్రాపర్ ప్రాక్టీస్ మెథడాలజీ చెప్తాను, ఆగండి. ఏంటిది మన అప్లికేషన్ ఇప్పుడు చేసే? మ్యాక్స్ యాప్. నేను పక్కన పెట్టుకొని ఉంచుకుంటున్నా పోద్దని. ఓకే, కాపీ దిస్ డీటెయిల్స్ ఇంటూ నోట్ ప్యాడ్ ఫ్యూచర్ పర్పస్. ఎందుకో మీకు అర్థమైంది. ఆ పాస్వర్డ్ గుర్తుంటుందా? అర్థమైంది ఎందుకో ఇప్పుడు? ఇస్ ఇట్ పాసిబుల్ టు రిమెంబర్ ద పాస్వర్డ్? వి విల్ చేంజ్ ఇట్. ఓకే, బట్ చేంజ్ చేయాలన్నా ఓల్డ్ పాస్వర్డ్ కావాలిగా. ఇప్పుడు వీడిచ్చిన విజార్డ్ లో చేంజ్ చేయాలన్నా ఓల్డ్ పాస్వర్డ్ కావాలిగా. ఓకే, కాపీ దిస్ డీటెయిల్స్ ఇంటూ నోట్ ప్యాడ్ ఫర్ ఫ్యూచర్ పర్పస్ అని పెద్దగా రాశా. అయినా వస్తారు నా దగ్గరికి, నాకు తెలుసు. ఓకే, సో దిస్ ఈస్ డన్. అంతే. క్లిక్ ఆన్ డన్. లాగ్ ఆఫ్ కాదు, వాట్ ఐఎమ్ సెయింగ్, క్లిక్ ఆన్ డన్. డన్ మీద క్లిక్ చేయ, ఇక్కడ ఉంది డన్ అని, ఇది క్లిక్ చేశా. నేను ఇప్పుడు ఏ లాగిన్ లో ఉన్నా చెప్పండి? ఏ లాగిన్ ఐడితో ఉన్నా ఇప్పుడు సిస్టమ్ లో? అడ్మినిస్ట్రేటర్గా. ఫ్రేమ్ వర్క్ లోకి వెళ్ళలేదుగా, గుర్తుపెట్టుకోండి. నేను ఫ్రేమ్ వర్క్ లోకి వెళ్ళి ఇంప్లిమెంటేషన్ చేయను, ఇక్కడే ఉండి ఇంప్లిమెంటేషన్ చేస్తా. ఓకే, రైట్ డౌన్ సెకండ్ రిక్వైర్మెంట్, క్రియేటింగ్ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్. ఏంటిది? క్రియేటింగ్ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్. నెక్స్ట్ సెకండ్ రిక్వైర్మెంట్. ఓకే,
Create an auto insurance implementation application. Create an auto insurance implementation application. Create an auto insurance implementation application. Create an auto insurance implementation application on top of existing framework application. Existing framework application. ఏంటిది అది? Existing framework application పేరేంటి? Max Insurance. Existing framework application, single quotation write out, Max Insurance. ఎగ్జిస్టింగ్ మ్యాక్స్ ఇన్సూరెన్స్ అనే ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ ఉందిగా, దాని మీద మనం ఇంప్లిమెంటేషన్ క్రియేట్ చేస్తాం. ఏమని చేస్తా పేరు? మ్యాక్స్ ఆటో ఇన్సూరెన్స్ అని పెడతాం. ఏం పెడతాం? మ్యాక్స్ ఆటో ఇన్సూరెన్స్. ఓకే, దిస్ ఇస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ. డిజైన్ ఏంటంటే, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా నేను, లాగిన్ టు పెగా యూజింగ్ డిఫాల్ట్ క్రెడెన్షియల్స్. సరే, ఫ్రేమ్వర్క్ వచ్చేసింది కదా, ఫ్రేమ్వర్క్ లోకి వెళ్ళి ఇంప్లిమెంటేషన్ క్రియేట్ చేద్దాం కదా అనుకోవద్దు. చేయొచ్చు, కానీ అక్కడ చిన్న డిఫరెన్స్ వస్తుంది మీకు. ప్రాక్టీస్ లో ప్రాబ్లం అవుతుంది, మీకు అది తెలియదు, అది ఫ్యూచర్ టాపిక్. అందుకని ఇక్కడే ఉండి చేయండి. క్రెడెన్షియల్స్ ఏంటి? డిఫాల్ట్ క్రెడెన్షియల్స్ మీకు తెలుసా? మళ్ళీ ఇవ్వాలా లాగిన్ స్క్రీన్ షాట్? అవసరం లేదు కదా. ఇప్పుడు నావిగేషన్ అంతా సేమే, ఇంతకు ముందు ఎలా నావిగేట్ అయ్యామో అదే నావిగేషన్, కానీ చిన్న డిఫరెన్స్ మీరు మధ్యలో చూస్తారు. బట్ దట్ ఈస్ ఓకే, యూ విల్ బి ఏబుల్ టు పాస్ ఆన్. జస్ట్ అది నెక్స్ట్ కొడతాం అంతే. ఓకే, విల్ సీ నౌ. ఇప్పుడు ఏం చేయాలి? స్టెప్ అప్లికేషన్ మెను, న్యూ అప్లికేషన్. ఇప్పుడు చూడండి, నేను అది రాయట్లా. నేను పెగా ప్లాట్ఫామ్ మీద క్లిక్ చేయండి, న్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి అని రాయట్లా. ఎందుకు? ఆల్రెడీ మీకు తెలుసు. అంటే ఫస్ట్ టైం ఏది చేసినా డీటెయిల్డ్గా ఉంటుంది ప్రాక్టికల్. సెకండ్ టైం అవన్నీ ఇంకా రాయట్లా కూర్చుంటే కుదరదు. ఎందుకని? మీకు ఆ పార్టీకి వచ్చేయాలి రెండోసారి, అర్థమైపోవాలి. స్క్రీన్ షాట్ చూడగానే ఓకే, అక్కడికి వెళ్ళి అది క్లిక్ చేయాలి, న్యూ అప్లికేషన్ చూస్ చేయాలని తెలిసిపోవాలి. స్క్రీన్ షాట్ అయితే ఉంటుంది, థియరీ లాగా రాయాల్సిన పని లేదు కదా. పైన చేశారనుకోండి, ఇది ఈజీ. ఇక్కడ చూడండి, బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్ అని అన్నాను అనుకుందాం. ఒకవేళ బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్ అని క్లిక్ చేస్తే నేను చేయాలనుకున్న ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ ఎక్కడ క్రియేట్ అయింది అంటే పెగా ప్లాట్ఫామ్ మీద క్రియేట్ అయింది. నాకు అది వద్దు. ఎక్కడ క్రియేట్ చేయాలనుకుంటున్నా? మ్యాక్స్ ఇన్సూరెన్స్. ఇక్కడ ఎక్కడన్నా మ్యాక్స్ ఇన్సూరెన్స్ కనబడుతుందా? ఉందా? యూనిట్ టు క్లిక్ ఆన్ వాట్? దేని మీద క్లిక్ చేస్తే దాని మీద క్రియేట్ అయింది అని అర్థం. బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్ అంటే పెగా ప్లాట్ఫామ్ అని అర్థం. నౌ క్లిక్ ఆన్ మ్యాక్స్ ఇన్సూరెన్స్. ఇవన్నీ ఫ్రేమ్వర్క్లు అనమాట. ఇక్కడ కనిపిస్తున్నాయి అన్ని ఏంటి? నేనంటే చాలా బ్యాచెస్ కాబట్టి క్లాసెస్. థ్యాంక్ యూ. కొంచెం మ్యూట్ లో ఉండండి. వీడియో ఏమన్నా లాగ్ అవుతుందా? ఒకళ్ళు అన్నారు వీడియో స్ట్రక్ అయిందని. అయిందా అలా ఏమన్నా? లేదు, అలా ఏం లేదు సార్, మంచిగా ఉంది. అలా ఏం లేదు కదా. థ్యాంక్ యూ ఫర్ కన్ఫర్మేషన్. సి, జనరల్ గా చెప్తున్నా, నా వైపు నుంచి ఏదైనా ఇష్యూ ఉంటే అది అందరికీ రిఫ్లెక్ట్ అయింది. ఎవరికైనా ఒకరికి వీడియో రావట్లేదు, ఆడియో రావట్లేదు, ఒకళ్ళిద్దరు కంటే ఖచ్చితంగా మీ వైపే ఉంటుంది ఇష్యూ. దానికి కొన్ని సొల్యూషన్స్ ఉన్నాయి. లాగ్ ఆఫ్ అయ్యి, అదే మీరు ఏదైతే క్లోజ్ చేసేసి మీటింగ్, మళ్ళీ మీటింగ్ లోకి రావడం మోస్ట్లీ వర్కౌట్ అవ్వచ్చు. అట్లా కూడా రావట్లేదు అనుకోండి, మీ బ్రౌజర్ హిస్టరీ మొత్తం క్లియర్ చేసి, మళ్ళీ మీటింగ్ ఐడి ఉందిగా మీ దగ్గర, లింక్ తీసుకొచ్చి కొత్త బ్రౌజర్ లో పేస్ట్ చేయండి, హిస్టరీ క్లియర్ చేసి. మీకు ఒకసారి గో టు మీటింగ్ యూఆర్ఎల్ తీసుకొచ్చి అలా బ్రౌజర్ లో వేసి క్లిక్ చేసినప్పుడు సమ్ సార్ట్ ఆఫ్ మెసేజెస్ వస్తాయి, ఎర్రర్ మెసేజ్ లాగా వచ్చింది. అంటే యు ఆర్ గెటింగ్ సమ్ అన్వాంటెడ్ ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు మీటింగ్. సొల్యూషన్ ఒక్కటే, ఏంటి? బ్రౌజర్ హిస్టరీ మొత్తం క్లియర్ చేసి ఆ మీటింగ్ లింక్ వాడితే వర్క్ అయింది. అది వర్క్ అవ్వకపోతే నేను ముందే చెప్తాగా మీకు,
ఒక 1 అవర్ ముందో 10 నిమిషాల ముందు అయినా చెప్తా. ఇంకా వర్స్ట్ కేస్ సొల్యూషన్ ఏంటంటే మీ సిస్టంలో క్యాష్ క్లియర్ చేసి మిషన్ రీస్టార్ట్ చేసైనా మళ్ళీ కనెక్ట్ అవుతాం. ఈ గుర్తుపెట్టుకోండి. మీరు హడావిడిలో అడుగుతా ఉంటారు, నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు క్లాస్లో ఉన్నప్పుడు, నేను అసలు చూడను ఫోన్. మా వాళ్ళకి చేసినా కూడా వాళ్ళు కూడా చూడరు ఆ టైంలో, చెప్పలేము. సో బ్రౌజర్ హిస్టరీ క్లియర్ చేయండి, మిషన్ కూడా రీస్టార్ట్ చేయండి వర్స్ట్ కేసులో. ఓకే, అట్లా ట్రై చేయండి. ఎప్పుడన్నా మ్యాక్స్ ఇన్సూరెన్స్ మీద క్లిక్ చేస్తున్నా, ఓకేనా? క్లిక్ చేసినప్పుడు ఈ ఫ్రేమ్వర్క్ మీద క్రియేట్ చేయాలనుకుంటున్నా కాబట్టి దాని మీద క్లిక్ చేసా కదా, ఇది అడుగుతుంది ఇప్పుడు ఏమని, డూ యూ వాంట్ టు ప్రొసీడ్ విత్ మ్యాక్స్ ఇన్సూరెన్స్ ఆర్ గో బ్యాక్ అండ్ చూస్ సంథింగ్ ఎల్స్. అంటే మీరు ఇప్పుడు మ్యాక్స్ ఇన్సూరెన్స్ అనే ఫ్రేమ్వర్క్ క్లిక్ చేశారు, దాంతోనే ముందుకెళ్దాం అనుకుంటున్నారా, బ్యాక్ వెళ్ళి వేరే చూస్ చేసుకుంటారని అడుగుతుంది. ఐ డోంట్ వాంట్ గో బ్యాక్, బిల్డ్ విత్ మ్యాక్స్ ఇన్సూరెన్స్. క్లిక్ ఆన్ బిల్డ్ విత్ మ్యాక్స్ ఇన్సూరెన్స్. అంటే దాని మీద క్లిక్ చేస్తే నేను దాంతో కన్ఫర్మ్ అయిపోయి వెళ్ళిపోతున్నా. ఓకే, ఈ స్క్రీన్ ఎప్పుడు రాలేదే ఇందాక. ఏమని అడుగుతుంది, కేస్ టైప్స్ అంటుంది. వి విల్ ప్రాక్టికల్లీ వర్క్ ఆన్ ఇట్. తర్వాత ఇప్పుడైతే మనకు పని లేదు. దీని తర్వాత ఇంకో స్క్రీన్ వస్తుంది, డేటా టైప్స్ అని. ఈ 2 స్క్రీన్స్ గురించి అసలు మీరు కొంచెం కూడా ఆలోచించొద్దు, ముందుకెళ్ళిపోండి, తర్వాత ప్రాక్టికల్ గా నేర్చుకుంటాం. కంటిన్యూ, ఇక్కడైతే కంటిన్యూ. మళ్ళీ దీని తర్వాత ఇక్కడ డేటా టైప్స్ అని అడిగింది, ఇది కూడా కంటిన్యూ. అంతే, ఇంకా అంతకు మించి ఏం లేదు. ఎందుకంటే మనం ఇవన్నీ క్రియేట్ చేస్తాం, ఇది తెలుసు మనకి. అడిషనల్ గా 3 స్క్రీన్స్ వచ్చినాయి. ఫ్రేమ్వర్క్ ఇంప్లిమెంటేషన్ డిఫరెన్స్ ఏమైనా వచ్చినాయి, 3. బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్ అనగా కొట్టగానే ఈ స్క్రీన్ వచ్చింది. అది కాకుండా మ్యాక్స్ ఇన్సూరెన్స్ అని కొట్టగానే ఈ అప్లికేషన్ వేరేదా, వెనక్కి వెళ్తారా ప్రొసీడ్ అవుతారా, ఒకటి. కేస్ టైపు, డేటా టైప్ 2. సో వాటి గురించి మనం పెద్దగా పట్టించుకొని ఆలోచించాల్సిన పని లేదు, తర్వాత మనం ప్రాక్టికల్ గా చేస్తాం. ఇప్పుడు అప్లికేషన్ నేమ్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ మ్యాక్స్ ఇన్సూరెన్స్ అని ఇలా రాశారనుకోండి, అప్లికేషన్ ఇంత క్రియేట్ చేసింది కదా, దాని పేరు ఏం తీసుకుంది, మ్యాక్స్ ఐఎన్ఎస్యూఆర్ అని తీసుకుంది. ఫర్దర్ గా మీరు ఏ అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నా ఈ మ్యాక్స్ ఐఎన్ఎస్యూఆర్ కి మ్యాచ్ అవ్వకూడదు. మ్యాచ్ అయిందనుకో మీకు ఒక ఎర్రర్ మెసేజ్ వచ్చింది, ఏమని, ఆల్రెడీ అప్లికేషన్ విత్ దిస్ సో అండ్ సో నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వచ్చింది. సో చేంజ్ చేసుకోండి, మ్యాక్స్ ఆటో ఇన్సూరెన్స్. ఓకేనా? మహా అయితే ఇది ఎంతవరకు తీసుకుంటుంది, మ్యాక్స్ ఆటో వరకు తీసుకుంటుంది, చాలు కదా. సో అది యూనికేనా కదా, ఇందాక మ్యాక్స్ ఐఎన్ఎస్యూఆర్, ఇప్పుడు మ్యాక్స్ ఆటో. ఓకే కదా. సో అడ్వాన్స్డ్ కాన్ఫిగరేషన్ ఏంటిది, అడ్వాన్స్డ్ కాన్ఫిగరేషన్. ఇప్పుడు వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయి. అప్లికేషన్ టైప్, ఓకే. అప్లికేషన్ స్ట్రక్చర్ ఏముంది, ఫస్ట్ది ఇంప్లిమెంటేషన్ అనే ఉందా. సో నేను చేంజ్ చేయాలా, దీని గురించి పట్టించుకోవస్తున్నా. కానీ నేను స్క్రీన్ షాట్ ఎందుకు ఇస్తున్నా, మీరు క్రియేట్ చేసేది ఇంప్లిమెంటేషన్ అని చూస్ అయిందని తెలియడానికి. ఓకే, ఆ కేసులో ఆర్గనైజేషన్ నేమ్ చూడండి, మళ్ళీ ఇది ర్యాండమ్ నేమ్ తీసుకో, రిమూవ్ ర్యాండమ్ ఆర్గనైజేషన్ నేమ్ and choose the existing organization by name. What is that, max I. max I అనేది క్రియేట్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు చూడండి, PRPC ఎన్విరాన్మెంట్ లో ఎక్కడైనా మీకు ఒక టెక్స్ట్ బాక్స్ కనపడి రైట్ బాటమ్ కార్నర్ లో థిక్ బ్లూ కలర్ ఉంటే అది డ్రాప్ డౌన్. అదేంటిది, డ్రాప్ డౌన్. మీరు మౌస్ కర్సర్ ఇక్కడ పెడితే రాదు. మీరు ఏం చేయాలంటే కర్సర్ పెట్టాక డౌన్ యారో ఉంటుంది కదా మీ కీబోర్డ్ లో, 4 యారోస్ ఉంటాయి కదా, వాటిలో డౌన్ యారో ఉందిగా, డౌన్ యారో మీద క్లిక్ చేస్తే ఆ డ్రాప్ డౌన్ లో ఉన్న వాల్యూస్ అన్ని కనపడతాయి. డౌన్ యారో అది తీసేసి డౌన్ యారో క్లిక్ చేయండి. టైప్ చేయాల్సిన పని ఉండదు. దీంట్లో మ్యాక్స్ ఐ ఉండాలి, ఉందా, సెలెక్ట్ మ్యాక్స్, సెలెక్ట్. నేనేమైనా టైప్ చేశానా, టైప్ చేస్తే దెర్ ఈస్ అ ఛాన్స్ దట్ యూ టైప్ ఇట్ రాంగ్. ఓకే, మ్యాక్స్ ఐ అయిపోయిందా, మిగిలిన పారామీటర్స్ ఏం చెప్పట్లేదు కదా నేను. సేవ్, ఏంటిది, సేవ్ క్లిక్ చేశాను. మళ్ళీ బ్యాక్ టు ద సేమ్ స్క్రీన్. ఇప్పుడు ఏం చేస్తాం, ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు వైల్ క్రియేటింగ్ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ మెను, న్యూ అప్లికేషన్, చూస్ మ్యాక్స్ ఐ ఇన్సూరెన్స్ టు క్రియేట్ ఇట్ ఆన్ టాప్ ఆఫ్ మ్యాక్స్ ఐ ఇన్సూరెన్స్, అండ్ దెన్ అడ్వాన్స్డ్ కాన్ఫిగరేషన్ నేమ్ ఇచ్చాం, మ్యాక్స్ ఆటో ఇన్సూరెన్స్, అడ్వాన్స్డ్ కాన్ఫిగరేషన్, ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్. ఆర్గనైజేషన్ నేమ్ రాయాలా, నేను ఏం చేసా, ఆల్రెడీ ఉంది ఫ్రేమ్ వర్క్ క్రియేట్ చేసినప్పుడు నాకు వచ్చింది ఆర్గనైజేషన్ నేమ్, మళ్ళీ చేయవసరంలా, దాన్ని చూస్ చేసా డౌన్ యారో క్లిక్ చేసి, దెన్ ఐఎమ్ ప్రొసీడింగ్ టు క్రియేట్ ఇట్.
సో ఇది క్రియేట్ చేసేటప్పుడు నేను ఆల్రెడీ చెప్పా కదా మీకు ఒక 5 minutes కొంతమంది 10 minutes కూడా పట్టొచ్చు ఫస్ట్ టైమే. ఓకే, ఫ్రేమ్వర్క్ కి ఇక్కడ మళ్ళీ ఫాస్ట్ గా ఒక్కసారి క్యాష్ కనుక క్రియేట్ అయింది అనుకోండి దేనికైనా సంబంధించి ఫాస్ట్ గా అయిపోయింది నెక్స్ట్ టైం. అందుకే ఒక 10 days వరకు పిఆర్పిసి వరకు స్లోగా ఉండడానికి ఛాన్స్ ఉందని చెప్పాను. 10 days వరకు పిఆర్పిసి ఎన్విరాన్మెంట్ స్లోగా ఉంటుంది, మీ సిస్టమ్ ఏం స్లో అవ్వదు. మళ్ళీ దీనికి సపరేట్ లాగిన్ ఇద్దాం. దీనికి ఏం చేద్దాం, సపరేట్ లాగిన్. ఏంటిది, డెవలపర్ ఆపరేటర్. మళ్ళీ దీనికి కూడా ఏ అప్లికేషన్, ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ @max.com. ఏంటిది @max.com. ఇలా ఇచ్చా నేను, మీ ఇష్టం ఏదైనా ఇచ్చుకోండి మీరు. యాడ్. ఇప్పుడు ఏం చేయాలి, నేను ఇది తీసుకోండి, నేను ఈ డాక్యుమెంట్లో వేస్తా. నోట్ ప్యాడ్ లో ఉందిగా, నోట్ ప్యాడ్ లో కూడా పెట్టి హర్ష సార్, చెప్పండి. యాక్చువల్ గా అయితే మనము ఫ్రేమ్వర్క్ డెవలప్మెంట్ చేసేటప్పుడు, క్రియేషన్ చేసేటప్పుడు డెవలపర్ అని చెప్పి వేరే ఇచ్చాము కదా సార్ యూజర్ నేమ్. ఇక్కడ ఎందుకని చేంజ్ చేస్తున్నాం అంటే ఒకే పర్సనే కదా చేసేది డెవలప్మెంట్ అంటే. ఒక పర్సన్ చేయాలని రూల్ ఉండదు. యాక్చువల్ గా జనరల్ గా ఫ్రేమ్ వర్క్ మీద వర్క్ చేసే టీం ఏమంటారంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటారు, సిఓఈ టీం. ఏంటిది, సిఓఈ టీం. సిఓఈ టీం అనేది ఒక టీం ఉంటుంది, వాళ్ళందరూ ఫ్రేమ్ వర్క్ మీద వర్క్ చేస్తూ ఉంటారు. ఇంప్లిమెంటేషన్స్ మీద వేరే టీమ్స్ వర్క్ చేస్తారు. అర్థమైందా? జనరల్ గా 2 అప్లికేషన్స్ ఒకే లాగిన్ ఉండొచ్చు అంటే ఉండొచ్చు, పెట్టుకోవచ్చు అలా కూడా, అది కూడా చూస్తాం ఫ్యూచర్ లో. బట్ యాజ్ ఆఫ్ నౌ వీఆర్ డివైడింగ్. ఈ అప్లికేషన్స్ అన్ని కనెక్షన్ ఉంది, కానీ లాగిన్స్ ఏమున్నాయి, పెగా ప్లాట్ఫామ్ కి అడ్మినిస్ట్రేటర్, ఫ్రేమ్ వర్క్ కి దాని క్రెడెన్షియల్స్, ఇంప్లిమెంటేషన్ కి దాని ఓన్ క్రెడెన్షియల్స్, అట్లా ఇస్తున్నాను. ఓకేనా? సో క్లిక్ ఆన్ డన్. క్లిక్ ఆన్ డన్. ఇప్పుడు లాగ్ ఆఫ్. ఇక్కడ ఆపరేటర్ మీరు లెఫ్ట్ సైడ్ తెలుసుగా మీకు, లాగ్ ఆఫ్ ఫ్రమ్ డిఫాల్ట్ క్రెడెన్షియల్స్, డిఫాల్ట్ అప్లికేషన్. లాగ్ ఆఫ్ ఫ్రమ్ డిఫాల్ట్ అప్లికేషన్. డిఫాల్ట్ అప్లికేషన్ నుంచి లాగ్ ఆఫ్ అయిపోండి. లాగ్ ఆఫ్ అయిపోతే బ్యాక్ వచ్చేసారు. ఇప్పుడు లాగిన్ అవ్వాలి, అవునా? ఫస్ట్ ఫ్రేమ్ వర్క్ లోకి లాగిన్ అవ్వాలి. ఓకే, నౌ లెట్స్ లాగిన్ టు బోత్ ఆఫ్ ద అప్లికేషన్స్. బోత్ ఆఫ్ అప్లికేషన్స్ వన్ ఆఫ్టర్ అదర్ లాగిన్ అవుదాం. ఫస్ట్ దేనికి, FW స్టాండ్స్ ఫర్ ఫ్రేమ్ వర్క్. క్రెడెన్షియల్స్ ఉంచుకున్నారా? ఉన్నాయి కదా ఇక్కడ. నాకు యూజర్ నేమ్ తో పని లేదు, గుర్తుంటది, పాస్వర్డే గుర్తుండదు ఇది. ఓకే, మీరు ఫస్ట్ టైం లాగిన్ అయ్యేటప్పుడు పాస్వర్డ్ చేంజ్ చేయమని అడిగింది. dev FW @max.com. పాస్వర్డ్ ఏమిచ్చా, అది ఇచ్చా. లాగిన్. డోంట్ సేవ్, ఫ్రేమ్వర్క్ కి పెద్దగా సేవ్ చేయాలి. ఇప్పుడు ఏమంటుంది, చేంజ్ చేయండి పాస్వర్డ్ అంటుంది. ఏమంటుంది, ఇప్పుడైనా నాకు పాత పాస్వర్డ్ కావాలి. నేనేమని ఇస్తున్నా అంటే పాస్వర్డ్ రూల్స్ అని ఇస్తున్నా. ఏమిస్తున్నా, ఐ గేవ్ మై పాస్వర్డ్ రూల్స్. ఎందుకంటే నేను గుర్తుపెట్టుకుంటాను, అన్ని స్మాల్ లో ఇస్తాను, నాకు ఈజీగా గుర్తుంటది ఎప్పటికీ. ఓకే, మీ ఇష్టం, మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు, గుర్తుండే పాస్వర్డ్ ఇవ్వండి. ఒకవేళ మర్చిపోతే ఎలా చేయాలని తర్వాత చూద్దాం. నాకు వచ్చినట్టు పాపప్లు ఏం రావు మీకు. ఓకే, యాప్ స్టూడియోకి వచ్చారు. స్టూడియోస్ అంటే ఏంటి అవన్నీ తర్వాత చూద్దాం. సో క్లిక్ ఆన్, ఇంకో 5 minutes పట్టిద్ది. ఓకేనా? దాంట్లో కూడా లాగిన్ చూపించాలిగా. యాప్ స్టూడియో అండ్ చూస్ డెవ్ స్టూడియో. యాప్ స్టూడియో మీద క్లిక్ చేసి డెవ్ స్టూడియో అని సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా వస్తుంది యాప్ స్టూడియో, మీకు చక్కగా లోడ్ అయ్యి. ఎక్కడుంది యాప్ స్టూడియో మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఉంది డెవ్ స్టూడియో అని, అవునా? టాప్ లెఫ్ట్ లో డెవ్ స్టూడియో అని చూస్ చేస్తే డెవలపర్స్, ఈ నావిగేషన్స్ అంతే. ఇప్పుడు మీరు నేర్చుకుంది వాళ్ళంతా ఏమి నేర్చుకున్నారు, జస్ట్ నావిగేషన్స్. టెక్నికల్స్ ఏం చెప్పాలా పెద్దగా, నేను అన్ని ఫంక్షనల్ గానే మాట్లాడాం. ఓకే, టెక్నికల్ గా స్లోగా వెళ్తాం. క్లిక్ ఆన్ యాప్ ఎక్స్ప్లోరర్ ఆన్ ద లెఫ్ట్ ప్యానల్. అది ఎక్కడుంది, ఇక్కడ చూడండి. ఒకసారి చూస్తే రెండోసారి వచ్చేసింది. ఇక్కడ లెఫ్ట్ ప్యానల్ యాప్ ఎక్స్ప్లోరర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఎన్ని అప్లికేషన్స్ లోడ్ అయినాయి,
నేను ఫ్రేమ్వర్క్ లోకి లాగిన్ అయితే బై లాగిన్ ఇంటూ ఫ్రేమ్వర్క్, by login to FW application, we got access to 2 applications. Guess what? One అనేది ఫస్ట్ అనేది ఎప్పుడైనా ప్రెజెంట్ అప్లికేషన్ గురించి మాట్లాడదాం, ఫ్రేమ్వర్క్ అప్లికేషన్. సెకండ్ ది PEGA అంటే ఫ్రేమ్వర్క్ లోకి లాగిన్ అయ్యి ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ ఫంక్షనాలిటీస్ ని యాక్సెస్ చేయొచ్చు, పెగా ప్లాట్ఫామ్ ఫంక్షనాలిటీస్ ని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. Done. Clear? Now log off here, login back to implementation application. ఇక్కడ లాగ్ ఆఫ్ అయిపోయి ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ లోకి లాగిన్ లాగ్ ఆఫ్ అవుతున్నా. ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ క్రెడెన్షియల్స్ ఏంటి ఇక్కడ పెట్టుకున్నాను నేను, పాస్వర్డ్ గుర్తుండదు కదా, dev.impl@max, ఇది పాస్వర్డ్, లాగిన్. మీ వాయిస్ కొంచెం లోగా ఉంది. Okay, so increase the volume from your end also at the same time, always be on high volume. నేను కూడా వాయిస్ రేజ్ చేస్తాను. ఓల్డ్ పాస్వర్డ్ ఏంటి? ఓల్డ్ పాస్వర్డ్ దిస్ వన్, దిస్ ఈజ్ ఓల్డ్ పాస్వర్డ్. న్యూ పాస్వర్డ్ మళ్ళీ ఇక్కడ కూడా ఏమిస్తున్నా, రూల్స్ అనే ఇచ్చుకుంటున్నా, నాకు గుర్తుంటుంది ఈజీగా. నేను ఎప్పుడు అలాగే ఫాలో అవుతా కాబట్టి అదే ఇచ్చుకుంటున్నా. ఓకేనా? ఇప్పుడు కూడా దానిలాగే సేమ్, ఎక్కడికి వెళ్తారు? యాప్ స్టూడియోకి వెళ్తాం. యాప్ స్టూడియో అవన్నీ నేను చెప్తా, స్టూడియోస్ గురించి. విల్ కమ్ టు దాట్. లోడ్ అవ్వనివ్వండి. ఇట్ ఈస్ స్టిల్ లోడింగ్. ఇక్కడ చూపించట్లేదు కానీ లోడ్ అవుతూ ఉంది యాక్చువల్లీ. ఓకే, నౌ click on App Studio and switch to Dev Studio. Dev meaning that developer, development studio అని అర్థం. అంటే మీరు డెవలపర్ గా ఎక్కువ ఇది యూజ్ చేస్తాం. యాప్ స్టూడియో అనేది సిటిజన్స్ డెవలప్మెంట్, అది మాట్లాడదాం దాని గురించి తర్వాత. ఇప్పుడు అప్లికేషన్ ఎక్స్ప్లోరర్కి వెళ్ళండి. యాప్ ఎక్స్ప్లోరర్ ఎన్ని అప్లికేషన్స్ లోడ్ అయినాయి ఇందాక? 3 applications loaded. 3 applications loaded. ఏమేమి లోడ్ అయినాయి చెప్పండి. ఫస్ట్ ప్రెసెంట్ ఉన్న దాని నుంచి మాట్లాడదాం. ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్, FW application. By logging to implementation application, we can access IMPL, FW and PEGA plat. ఇక్కడ నుంచి యాక్సెస్ చేసేయచ్చో చేయలేమా? మూడిటి ఫంక్షనాలిటీస్ ని యాక్సెస్ చేయొచ్చు. రేపు ఏం చూస్తామంటే, సరే నేను ఒక అప్లికేషన్ ఇంకో అప్లికేషన్ క్రియేట్ చేశా కదా, ఈ రిలేషన్ ఎక్కడుంది? అంటే మనం చేసేటప్పుడు ఇక్కడ క్లిక్ చేయ అక్కడ క్లిక్ చేయన్నాం. ఓకే, ఇది చేసి ఉండాలి కదా, సిస్టమ్ చేసి ఉండాలి కదా. చేసిందంటే ఎక్కడో చోట లింక్ పెట్టి ఉంటది కదా, రెండు ఈ అప్లికేషన్ కి ఈ అప్లికేషన్ పైన ఉంటది అని. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు సీ అట్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ ద సెషన్ టుమారో. అది చాలా ఇంపార్టెంట్. లేట్ గా రావద్దు, టైంకి రండి. ఓకేనా? సో ఈ రోజు మనం చేసింది మొత్తం నావిగేషన్స్ అంతే, ఏమి లేదు. ఈ నావిగేషన్స్ అన్ని గుర్తుండిపోవాలి మీకు. సో ఇప్పుడు ప్రాక్టీస్ ఒక 2 minutes టైం తీసుకొని చెప్తాను. ఈ డాక్యుమెంట్ పంపిస్తే మీరు చేసేయచ్చు ప్రాక్టికల్. అవునా? చూసి క్లాస్ విన్నారు, వీడియో లేకపోతే వీడియో చూస్తారు, క్లాస్ అటెండ్ అవ్వని వాళ్ళు వీడియో చూసినా క్లాస్ విన్నా ఈ డాక్యుమెంట్ చూసి ప్రాక్టీస్ చేసేయచ్చు మీరు. కానీ అట్లా చేయొద్దు ఎప్పుడు, గుర్తుపెట్టుకోండి. మీరు క్లాస్ అయిపోయి ప్రాక్టికల్ స్టార్ట్ చేయాలని చాలా మంది ఏం చేస్తారంటే ఫస్ట్ ప్రాక్టికలే చూస్తారు. అట్లా చూడద్దు. ఫస్ట్ మీరు ఈ రోజు ఏ టాపిక్ అయిందో చూసుకోండి. మీ నోట్స్ లో వర్కింగ్ విత్ అని ఉందిగా, అదే టాపిక్.
ఆ టాపిక్ కి సంబంధించిన థియరీ డాక్యుమెంట్ ఉంటుంది మీ దగ్గర, ఆల్రెడీ షేర్ చేసాం అవునా. ఆ థియరీ డాక్యుమెంట్ కంప్లీట్ చేయాలి. ఫస్ట్ థియరీ డాక్యుమెంట్ గో త్రూ అయితే మీకు ఒక ఐడియా వస్తుంది ఏంటనేది, టెక్నికల్ గా థియరీ ఏంటి అనేది. దాని తర్వాత ప్రాక్టికల్ డాక్యుమెంట్ ఓపెన్ చేస్తారు. ఒక 2 సార్లు గో త్రూ అవ్వండి థియరీ డాక్యుమెంట్, ఒకసారి కాదు. ఒక్కొక్కసారికి ఏమి అర్థమైపోదు, గుర్తుండిపోదు. రెండోసారి బాగా అర్థమైంది. ఓకే, తర్వాత ప్రాక్టికల్ డాక్యుమెంట్ ఓపెన్ చేస్తారు కదా. ప్రాక్టికల్ డాక్యుమెంట్ ఓపెన్ చేసి బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఇక్కడ స్టార్ట్ చేస్తారు, పక్కన పిఆర్పిస్ ఎన్విరాన్మెంట్ ఓపెన్ చేస్తారు, ట్యాబ్లు స్పేస్ వాడతా ఒక్కోట వెళ్తా ఉంటారు. అది తప్పు, అలా చేయొద్దు. అసలు పెగాలోకి లాగిన్ అవ్వదు, పెగా స్టార్ట్ కూడా చేయొద్దు. ఫస్ట్ దీన్ని గో త్రూ అవ్వండి. క్రియేటింగ్ న్యూ అప్లికేషన్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ఇదా, సెకండ్ స్టెప్ ఇదా, థర్డ్ స్టెప్ ఇదా అంటే మీ మైండ్ లో ఆ ప్రాక్టికల్ అంతా చేసుకుంటా వెళ్తున్నారు. ఎక్కడ చేస్తున్నారు, మీ మైండ్ లోనే చేస్తా వెళ్తున్నారు. ఓకే, ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ అయిపోయింది, ఇక్కడ నుంచి ఫ్రేమ్ వర్క్ ఇలా మొత్తం వెళ్ళాలి. ఒకసారి అయిపోయింది కదా, మళ్ళీ రెండోసారి రండి. రెండోసారి వచ్చినప్పుడు ఇంకా క్లారిటీ వస్తుంది ఏం చేస్తారు. 2 సార్లు ప్రాక్టికల్ అప్లికేషన్ జస్ట్ బై యువర్ విజన్, అండర్స్టాండింగ్. ఓకే, ఐస్ ని బ్రెయిన్ ని కోఆర్డినేటెడ్ గా వర్క్ చేస్తూ ప్రాక్టికల్ తో ప్రొసీడ్ అవ్వండి, పెగా ఓపెన్ చేయకుండా. ఓకేనా, పెగా ఓపెన్ చేయకుండా ప్రొసీడ్ అవ్వండి. అయిందా? నెక్స్ట్ ఇప్పుడు పిఆర్పిసి ఎన్విరాన్మెంట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినప్పుడు ఏం చేస్తారంటే స్టార్టింగ్ మ్యాక్సీ అప్లికేషన్ క్రియేట్ చేయొద్దు. ఒక విషయం అయితే చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి ఒక 20 రోజుల వరకు ఇది ఎలా డిలీట్ చేయాలని నన్ను అడగద్దు ఎవరైనా. ఏది డిలీట్ చేయడం అనే కాన్సెప్ట్ లేదు అసలు, వదిలేసి ఇంకోటి క్రియేట్ చేయడమే. గుర్తుపెట్టుకోండి, అప్లికేషన్ నేను తప్పు చేసా ఎలా డిలీట్ చేయాలని అడగొద్దు. ఎందుకంటే మీకు దాని వెనకాల చాలా ఉంది, అదంతా చెప్పలేం కదా ఒక రోజులోనే. సో డిలీటింగ్ అనేది మర్చిపోవడమే. ఏం చేయాలి, తప్పైతే కొత్తది చేయడమే అంతే కొన్ని రోజుల వరకు. సరే, ఇప్పుడు మ్యాక్సీ చేస్తే మీరు మిస్టేక్ చేశారనుకోండి, ఎందుకు అంత గోల, వేరే నేమ్ తో ఒక ఫ్రేమ్వర్క్ ఒక అప్లికేషన్ క్రియేట్ చేయండి. వేరే ఏదో ఒక నేమ్ మీ ఇష్టం. అక్కడ అలా ఒక 2 అప్లికేషన్స్ క్రియేట్ చేసి పెట్టుకోండి, ప్రాక్టీస్ కి మనకు వస్తాయి. ఓకే, ఒక ఫ్రేమ్వర్క్ 1, ఇంప్లిమెంటేషన్ 1 అయిపోయింది. ఒక బిజినెస్, ఇంకో బిజినెస్, ఫ్రేమ్వర్క్ 2, ఇంప్లిమెంటేషన్ 2 అయిపోయింది. పర్ఫెక్ట్ అయ్యారా? నౌ యూ క్రియేట్ మ్యాక్సీ. ఓకే, నౌ ఇప్పుడు మ్యాక్స్ ఇన్సూరెన్స్ ప్రాపర్ గా క్రియేట్ చేస్తారు, మిస్టేక్ అవ్వకూడదు. అసలు మీరు చూడాల్సిన పని కూడా లేదు డాక్యుమెంట్. ఓకేనా, ఈ ప్రాక్టీస్ చేయడానికి మీకు ఒక 1.5 hour పట్టింది, అందుకని ఎక్కువేం పట్టదు. ఆ టైం స్పెండ్ చేయండి, స్పెండ్ చేసి అలా చేస్తే మీకు ఏ డౌట్ రాకూడదు. ఓకేనా, సో ఎవ్రీ వన్ షుడ్ ఫాలో దిస్ ప్రాసెస్. 2 సార్లు థియరీ అయిపోయాక 2 సార్లు ప్రాక్టికల్. ఏంటి, జస్ట్ బ్రెయిన్ లో మాత్రమే చేయడం అంతే. పిఆర్పిసి లాగిన్ అవ్వడం అవన్నీ వద్దు. దాని తర్వాత పెగా లాగిన్ అయ్యి ఏంటి, ఏం చెయ్యాలి, ఎలా చేయాలని మైండ్ లో రీకలెక్ట్ చేసుకొని ప్రాక్టీస్ అప్లికేషన్ క్రియేట్ చేయండి. ఆగుతారుగా మధ్యలో, డాక్యుమెంట్ ఓపెన్ చేయండి, అక్కడ ఎక్కడ చూడండి. ఓకే, దాని తర్వాత ఇంకో రెండో ప్రాక్టీస్ అప్లికేషన్ చేస్తున్నారుగా, మధ్యలో ఆగడానికి ఛాన్స్ లేదు, మోస్ట్లీ అయిపోద్ది. చేసి థర్డ్ది ఈ మ్యాక్స్ అప్లికేషన్ క్రియేట్ చేయండి, అయిపోవాలి. ఎప్పుడు మీరు ఏ వర్క్ చేసినా ఇదే ప్రాసెస్. ఈ 2 అప్లికేషన్స్ అటాచ్ చేసి ఫర్దర్ రిక్వైర్మెంట్స్ ఈ రెండింటిలో ఫస్ట్ కంప్లీట్ చేస్తారు. ఈ రెండింటికి అరగంట పడితే లాస్ట్ దానికి 5 నిమిషాలు పట్టింది, అందుకని ఎక్కువేం పట్టదు. ఇప్పుడు నేను మీకు చెప్పబట్టి ఇది నాకు 45 minutes పట్టింది, కానీ లేకపోతే 2 నిమిషాలు ఇది టక్ అయిపోద్ది క్రియేట్ చేయడానికి. మీకు చెప్పకపోతే చెప్పి స్క్రీన్ షాట్స్ తీసి ఎక్స్ప్లెయిన్ చేసి అంటే టైం పడుతుంది. మామూలు చేస్తే ఎంత టైం పట్టాలి, 5 minutes. మీకు కూడా అంతే పట్టాలి. ఎప్పుడు అన్ని మీ బ్రెయిన్ లో ఉంటాయి. ఫస్ట్ బ్రెయిన్ లో ఉండి తర్వాత ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసి ఆ బ్రెయిన్ లో ఎక్కించుకుందాం అంటే ఎక్కదు. మధ్యలో మిస్టేక్ అయింది అనుకోండి, మీరు ఏం చేయాలో అర్థం కాదు. మీకు అన్ని అర్థమైన తర్వాత చేయడం మొదలు పెడితే ఏదన్నా ఇష్యూ వచ్చి ఎర్రర్ వస్తే మీకు ఐడియా వచ్చింది. ఎర్రర్ మెసేజ్ చదవడం కూడా నేర్చుకోండి. ఎర్రర్ మెసేజ్ వస్తే స్క్రీన్ షాట్ పెట్టద్దు చూడకుండా. ఓకేనా, సో నేను ఆల్రెడీ చాలా మంది స్టూడెంట్స్ చూస్తున్నాం కాబట్టి చెప్తున్నా, ఎట్లా చేస్తారని నాకు తెలుసు. ఓకే, బట్ ఫాలో ద ప్రాసెస్ టిల్ సమ్ టైమ్. ఆ తర్వాత ఆటోమేటిక్ గా మీరు స్పీడ్ పెరిగిద్ది. ఓకేనా, ఇప్పుడు థియరీ డాక్యుమెంట్ ఆల్రెడీ పంపించామా నిన్న, అప్లికేషన్ ఫ్రేమ్వర్క్ ఇంప్లిమెంటేషన్, అదే థియరీ డాక్యుమెంట్. ఇది ప్రాక్టికల్. ఇవాళ కూడా మీకు వాట్సాప్ లోనే వచ్చింది, రేపటి నుంచి మెయిల్లో వస్తాయి. టుడే ఈజ్ ఇంకా మీరు ఫీజ్ పేమెంట్స్ ఉన్న వాళ్ళందరూ ఈరోజు కట్టేసుకొని స్క్రీన్ షాట్ పెట్టేస్తే దెన్ వీ కెన్ గో. ఓకే, సో విల్ వైండ్ అప్ ఫర్ టుడే.
ఒక 15-20 నిమిషాల్లో వచ్చేస్తుంది మీకు ఈ డాక్యుమెంట్. ఈ వీడియో అనేది ఒక కొంతసేపట్లో అప్లోడ్ అయ్యి మీకు లింక్ ఇస్తారు. కానీ ఇప్పుడు యూట్యూబ్ లో పెట్టే రోజు పెట్టాం, ఒక 2-3 రోజులు స్టార్టింగ్ క్లాసెస్. ఓకే ఫైన్.